హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయి పవన్ టెక్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో మనం చూద్దాము. ఇంతకుముందు వీడియోస్లో వచ్చేసి కామెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, అలానే వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదా. సో ఇందులోని వేరియబుల్స్లోనే స్కోప్ వేరియబుల్స్ అంటే ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనమాట. సో మనం ఇక్కడ వచ్చేసి ఈ గ్లోబల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, గ్లోబల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, ఎక్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దానికి హాయ్ అని ఒక అసైన్ చేశాను, స్ట్రింగ్ అనేది అసైన్ చేసినాను. సో ఈ వేరియబుల్ని మనం డైరెక్ట్గా ఎక్కువ అని కొట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ హాయ్ అని పెట్టినాం కాబట్టి ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో ఈ వాల్యూని మనం యాక్సెస్ చేసుకుందాం. సో ఈ గ్లోబల్ వేరియబుల్ని మనం ఒక ఫంక్షన్ లోపల యాక్సెస్ చేసుకోనికి ట్రై చేద్దాం. ఓకే, ఒక ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, నేను ఒక ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ క్రియేట్ చేసి ఫంక్షన్కి వచ్చేసి ఒక నేమ్ ఇచ్చుకుందాం. నేమ్ వచ్చి హాయ్ అని ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. ఈ ఫంక్షన్లో ఉన్న ఈ వేరియబుల్ని నేను ఇక్కడ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏంటంటే ఇక్కడున్న వేరియబుల్ని డైరెక్ట్గా మనం ఫంక్షన్ లోపల యాక్సెస్ చేసుకోలేము. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుందంటే నేను ఇక్కడ ఫంక్షన్ ఇంకా కాల్ చేయలేదు. సో ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా వచ్చేసి అన్డిఫైన్డ్ వేరియబుల్ అనేది వస్తుంది. సపోజ్ నేను ఈ వేరియబుల్ని ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ని డైరెక్ట్గా ఫంక్షన్ లోపల అయితే మనం యాక్సెస్ చేయలేము. సో దీన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవాలని అనుకుంటే కనుక అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ సో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ నాకేందంటే ఈ ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేసి దాన్ని మనం కాల్ చేయాలని అనుకుంటే కనుక సో లోకల్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో లోకల్ వేరియబుల్ అనేది సపోజ్ నేను ఇప్పుడు ఈ ఎక్స్ని తీసుకొచ్చి ఈ ఫంక్షన్ లోపల పెడుతున్నాను. ఈ ఫంక్షన్ లోపల పెట్టేస్తే దీన్ని మనం ఇప్పుడు యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక వర్క్ అవుతుంది. సో అదేవిధంగా సపోజ్ నేను ఇప్పుడు వరకు అయితే గ్లోబల్ వేరియబుల్ అయితే డైరెక్ట్గా ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సపోజ్ మనం ఈ వేరియబుల్ని ఈ ఫంక్షన్ లోపల ఉంది కదా, ఈ వేరియబుల్ని నేను యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఏమవుతుంది, ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ త్రో అవుతుంది. ఎందుకంటే ఇది గ్లోబల్ కాదు, ఇది లోకల్ వేరియబుల్. సో మనం గ్లోబల్గా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వేరియబుల్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఉంటే కనుక ఆ వేరియబుల్ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొకటి స్టాటిక్ వేరియబుల్ అనేసి ఉంటుంది అనమాట. స్టాటిక్ వేరియబుల్ అంటే అదేం చేస్తుంది, జనరల్గా ఇప్పుడు లోకల్ వేరియబుల్కి స్టాటిక్ వేరియబుల్కి మెయిన్ డిఫరెంట్ ఏంటంటే ఇది వాల్యూ అనేది రీసెట్ అయిపోద్ది. ఈ లోకల్ వేరియబుల్ ఏం జరుగుతుందంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఎక్స్ అనేది ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో నేను ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ హాయ్ అనేది పెట్టాను. ఎక్స్ కనుక 1 అని ఒక వాల్యూని నేను అసైన్ చేసినాను. సో ఇక్కడ 1 అని ప్రింట్ అయింది. మళ్ళీ సేమ్ వేరియబుల్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ 1 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ టైం ఇది రీసెట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఆ ఎక్స్ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఫంక్షన్ కాల్ అయిపోయిన తర్వాత వాల్యూ మళ్ళీ 1 అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, కాకపోతే మళ్ళీ రీసెట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ 1 అవుతుంది. సేమ్ ప్లేస్లో నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది, అట్లానే స్టాటిక్ అనేది ఒక కీ అనేది దీనికి అసైన్ చేస్తున్నాను. ఓకే, ఈ వాల్యూకి స్టాటిక్ అనే కీ అని అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత వాల్యూ 1 అవుతుంది, ఫంక్షన్ కాల్ అవుతుంది, మళ్ళీ సేమ్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసినాను అనుకోండి, ఆల్రెడీ వాల్యూ 1 అనేది ఇనిషియలైజ్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూ ఏంటి, ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ రెండోసారి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది 2 కింద ప్రింట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఫంక్షన్ మళ్ళీ నేను మూడోసారి కాల్ చేస్తాను అనుకోండి, అది 3 కింద ప్రింట్ అవుతుంది అనమాట. ఇదొక టైప్. గ్లోబల్ వేరియబుల్స్ అనేది ఎవ్రీ టైం ఇక్కడ మనం గ్లోబల్గా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, ఎక్స్ అనేది పెట్టుకొని ఒక ఎక్స్ అనే వాల్యూ పెట్టుకొని దానికి 0 అని పెట్టుకొని
దానికి 1 కానీ 0 కానీ ఏదో సంథింగ్ ఎనీ స్ట్రింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మాత్రమే వర్క్ అవుతుంది, గ్లోబల్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఈ వేరియబుల్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ వర్క్ అవ్వాలనుకోండి, సో లోకల్గా స్టాటిక్ వేరియబుల్ కానీ లోకల్ స్టాటిక్ వేరియబుల్ కానీ లోకల్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా సపోజ్ నేను గ్లోబల్ వేరియబుల్ని నేను పర్టికులర్గా ఒక ఫంక్షన్ లోపల యాక్సెస్ చేసుకోవాలి. సో నాకు ఇప్పటివరకు ఏంటి మనం చేసింది, ఈ గ్లోబల్ వేరియబుల్ని ఇంతకుముందు నేనేం చేసినాను, ఈ ఫంక్షన్ లోపల యాక్సెస్ చేయడానికి ట్రై చేసిన. సో నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. సో ఈ వేరియబుల్ అనేది డిఫైన్ అవ్వట్లేదు, డిఫైన్ చేసుకోమని చెప్పి ఎర్రర్ వస్తుంది. సో నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో ఇట్లా మనకు ఒక ఎర్రర్ త్రో అవుతుంది కదా. సో నేను ఇక్కడ ఈ గ్లోబల్ వేరియబుల్ని దీని లోపల యాక్సెస్ చేసుకోవాలి. దానికి ఏంటి సింటాక్స్ $గ్లోబల్ అనే ఒక తీసుకొని దీని లోపల ఇక్కడ ఏదైతే డిక్లేర్ చేసినో ఎక్స్ అనే ఒక వేరియబుల్ని ఇక్కడ స్ట్రింగ్ లెక్క పాస్ చేసి యాక్సెస్ చేసుకున్నామంటే ఈ గ్లోబల్ వేరియబుల్ని ఇక్కడ గ్లోబల్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఈ ఫంక్షన్ లోపల మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. సో గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్ లోపల కాల్ చేసుకోవాలనుకుంటే కనుక గ్లోబల్ అనే ఒక కీవర్డ్ అనేది మనం డిఫైన్ చేసి దాని లోపల ఇండెక్స్ వాల్యూని పాస్ చేసుకుంటే కనుక గ్లోబల్గా అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసిన ఆ వేరియబుల్ని ఈ ఫంక్షన్ లోపల మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికైతే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను స్టాటిక్ వేరియబుల్ని ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ లోకల్ వేరియబుల్ కానీ స్టాటిక్ వేరియబుల్ కానీ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ నేను డిక్లేర్ చేసినాను. సపోజ్ ఇక్కడ నేను ఒక లోకల్ వేరియబుల్ని లోకల్ అని పెట్టేస్తున్నాను, డాలర్ అనే సింబల్ అసైన్ చేస్తున్నాను, లోకల్ అని పెట్టి దీనికి ఒక హాయ్ అని పెట్టేసి ఈ వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రింట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నార్మల్గా వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఈ లోకల్లో ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఇక్కడ నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఏం జరుగుతుంది, సో ఈ లోకల్ ఎక్కువ కొడుతున్నాను ఎందుకంటే ఇది ఫంక్షన్ లోపల డిక్లేర్ అయింది కదా. ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ని నేను ఇక్కడ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే కనుక అన్డిఫైన్డ్ వేరియబుల్ అనేసి వస్తుంది, ఎందుకంటే ఇది గ్లోబల్ వేరియబుల్ కాదు. సో గ్లోబల్ వేరియబుల్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎక్కడైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేసు అదే గ్లోబల్ వేరియబుల్ని ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యూస్ చేసుకోవాలనుకుంటే కనుక గ్లోబల్ అనే కీవర్డ్ డిక్లేర్ చేసి దీని లోపల మీరు ఈ వేరియబుల్ నేమ్ని స్ట్రింగ్ కింద పాస్ చేసామనుకోండి, ఆ గ్లోబల్ వేరియబుల్ని మీరు ఎక్కడైనా ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్టాటిక్ వేరియబుల్ వచ్చేసి స్టాటిక్ అని కీవర్డ్ డిక్లేర్ చేసుకుంటాం, మనం ఒక వాల్యూ అసైన్ చేసుకుంటాం, ఆ వాల్యూని ఎవ్రీ టైం కాల్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాల్యూ అనేది అపెండ్ అవుతూ ఉంటుంది. అపెండ్ మీన్స్ సపోజ్ ఇంక్రిమెంట్ అవ్వడం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ అనమాట. ఇప్పుడు అదే స్టాటిక్ లేకుండా గ్లోబల్గా పెట్టుకున్నాం, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వాల్యూ అనేది రీసెట్ అయిపోతుంది అనమాట ఎవ్రీ టైము. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ వేరియబుల్ ఒకటి నేను డిక్లేర్ చేసినాను, ఈ లోకల్ వేరియబుల్ ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ టైము నేను ఒక సపోజ్ లోకల్ అనే వేరియబుల్ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను, ఏం జరుగుతుంది కాల్ చేసిన ఎవ్రీ టైం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్కడ లేదు, సపోజ్ ఇక్కడే రాస్తున్నాను, ఒక లోకల్ వేరియబుల్ని ఏం చేస్తున్నాను అంటే 1 అని పెడుతున్నాను. ఇంతకుముందు మీకు చూపించాను కదా 1 లోకల్ వేరియబుల్ ఎక్కువ కొడుతున్నాను, ఎక్కువ కొట్టి లోకల్. సో లోకల్ దీన్ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో ఇంక్రిమెంట్ చేసిన ఎవ్రీ టైం ఏం జరుగుతుంది అంటే వాల్యూ అనేది రీసెట్ అయిపోద్ది, మళ్ళీ 1 కింద అయిపోతుంది, మళ్ళీ సేమ్ వాల్యూ అని మనం 10 సార్లు 20 సార్లు 100 సార్లు కాల్ చేసినా మనకి ఇది ఎలా జరుగుతుంది అంటే 1 వస్తుంది. అదే ఇక్కడ స్టాటిక్ పెట్టుకున్నాం అనుకోండి, స్టాటిక్ అని పెట్టుకుంటే స్టాటిక్ అని కీవర్డ్ పెట్టుకుంటే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట, రీసెట్ అవ్వదు. సో అక్కడ నుంచి మనకి కంటిన్యూ అవుతుంది, అది డిఫరెన్స్. సో ఇందులో వచ్చేసి మీకు ఇప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ప్రతిదీ ఇప్పుడు ఒక వేరియబుల్స్ గురించి మీకు ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది కదా, ఈ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా డిఫైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా
ప్రింట్ చేసుకోవాలని మీకు ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో ఇప్పటి నుంచి నేను ఏం చేస్తుంటే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇందులో ఒక పీడిఎఫ్ కింద పీడిఎఫ్ కాదండి, ఒక టెక్స్ట్ ఫార్మాట్లో నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు కొంచెం ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కనుక అవ్వచ్చు అనమాట. మ్యాక్సిమం డిఫరెన్సెస్ ఇందులో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ లోకల్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయి, అలానే వాట్ ఈస్ ద లోకల్ వేరియబుల్ ఇన్ ద పిహెచ్పి. సో దీనికి ఆన్సర్. సో ఇందులో మీకు లోకల్ వేరియబుల్స్ ఎక్కడ డిఫైన్ చేస్తారు. సో లోకల్ వేరియబుల్ ఇన్ ద పిహెచ్పి అంటే మీ లోకల్ వేరియబుల్ is defined inside the function and is only accessible within the function. It is destroyed as soon function execution of completed. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు లోకల్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేసిన తర్వాత ఒక ఫంక్షన్ లోపల లోకల్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ కొట్టాం. ఆ ఫంక్షన్ మనకి కాల్ చేసినాం. సేమ్ ఫంక్షన్ మళ్ళీ రెండోసారి కాల్ చేస్తాం అంటే ఎగ్జిస్టింగ్ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, అంటే రీసెట్ అయిపోతుంది. రీసెట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా కాల్ అవుతుంది అనమాట. ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మనం గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. ఆ గ్లోబల్ వేరియబుల్ని ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్ చేసుకోవాలని అనుకుంటే కనుక గ్లోబల్ అనే కీవర్డ్ అనేది యూస్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక యారే ఫార్మాట్లో ఉంటుంది. సో ఇండెక్స్ వాల్యూలు ఇచ్చుకోవాలి. 100 వేరియబుల్స్ డిఫైన్ చేస్తే 100 సార్లు 100 వేరియబుల్స్ని స్ట్రింగ్ లెక్క మనం డిఫైన్ చేసుకుంటే ఆ పర్టికులర్ గ్లోబల్లో డిఫైన్ చేసిన వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. స్టాటిక్ వేరియబుల్ ఇన్ పిహెచ్పి. వాట్ ఈస్ ద స్టాటిక్ వేరియబుల్ ఇన్ పిహెచ్పి? ఆన్సర్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ ఈజ్ ద డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ విత్ ద స్టాటిక్ కీవర్డ్. ఇట్ రిటర్న్స్ ద వాల్యూ అక్రాస్ మల్టిపుల్ కాల్స్ దట్ ఫంక్షన్ ఇన్స్లైజ్ ఓన్లీ వన్స్. అంటే దానికి అర్థమైందంటే మనం ఇక్కడ ఒక స్టాటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేసిన తర్వాత ఇది ఒక్కసారి ఇన్స్లైజ్ అవుతుంది అంతే, ఎవ్రీ టైం రిసెట్ అనేది అవ్వదు. ఈ లోకల్ వేరియబుల్ ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి ఇన్స్లైజ్ చేసినాం అనుకోండి, ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత మళ్ళీ వాల్యూ రీసెట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో అది డిఫరెన్స్ అనమాట. ఇది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ కెన్ గ్లోబల్ వేరియబుల్స్ అసోసియేటెడ్ ఇన్ ఫంక్షన్ సో యూజింగ్ ద గ్లోబల్ కీవర్డ్. సో మీకైతే ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ సిరీస్లో నేను మీకు ఈ సిరీస్ చెప్తున్నాను కదా. ఇప్పుడు పిహెచ్పి లోకల్ టు పిహెచ్పిలో వచ్చేసి ఇది మనకి బేసిక్ టు అడ్వాన్స్డ్. ఈ అడ్వాన్స్డ్ సిరీస్లో ఎవ్రీ దానికి నేను మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేసి ఇస్తాను. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతుంది అనేసి మీకు చిన్న ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో మీరు ఫ్యూచర్లో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలానే నేను spvntech.in అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో కూడా నేను మీకు ఒక కేటగిరీ క్రియేట్ చేసి అందులో పిహెచ్పికి సంబంధించిన ఈ ప్రజెంట్ నేను పిహెచ్పి గురించి చెప్తున్నాను కాబట్టి పిహెచ్పికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అది చెక్ చేసుకోవచ్చు. అలానే ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. నేను మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను అండ్ నా మెయిల్ ఐడి కూడా ఉంది. సో ఈ మెయిల్ ఐడికి మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ కావాలి అనుకుంటే కనుక కాలేజ్ ప్రాజెక్ట్స్ కానీ లేదా మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ ఉండి చేయాలనుకుంటే కనుక మీరు నాకు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను మీకు మ్యాక్సిమం ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలానే ఇంకేమన్నా మీకు కొత్త సజెషన్స్ ఛానల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏమైనా ఉంటే కనుక నాకు చెప్పండి. ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేస్తాను.